హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో మనం తినే పూర్ణబూలు చాలా బాగుంటాయి కదా, అదే టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను కప్పున్నర వరకు శనగపప్పు తీసుకున్నాను. వీటిని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి వాటర్ వేసి. ఫస్ట్ టైం వాటర్ వేసి కడుక్కోవాలి, తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు తొందరగా నానిపోయినా సరే ఈ స్వీట్కి మాత్రం మినిమం 4 గంటలైనా నానాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక 4 గంటలు నాననిద్దాం. అలానే ఇక్కడ మినప్పప్పు కూడా నేను ముందే నానబెట్టుకున్నానండి, వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇది కూడా 4 గంటల పాటు నానాలి. కప్పున్నర శనగపప్పుకి కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు నానబెట్టిన 3 గంటల తర్వాత ఉప్పు నూక కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి. అంటే మనం రుబ్బుకుంటాం కదా, దానికి ఒక గంట ముందు ఈ ఉప్పు నూక అయితే ఒక కప్పు వరకు వేసి నానబెట్టుకుందాం. నెక్స్ట్ బియ్యపిండి కూడా నానబెట్టుకోవాలండి. నేను చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్ కనుక ఇలానే చేయండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను బియ్యం పిండి కూడా కప్ వరకు తీసుకుంటున్నానండి. మీరు మినపగుళ్ళులో బియ్యం వేసి రుబ్బుతాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చిక్కగా వస్తుంది రుబ్బు, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఈ విధంగా నీళ్ళు కొంచెం వేసుకున్న తర్వాత ఇలా ఉంటే మనకు అది నానేటప్పటికి కొంచెం చిక్కగా అయిపోద్ది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, శనగపప్పు మామూలుగా అయితే మనము కుక్కర్లో పెట్టేస్తాం కదండి, అలా పెట్టుకోవడం వల్ల అది ఎన్ని విజిల్స్ ఉడికింది, అసలు ఉడికిందా లేదా, మెత్తగా అయిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఎసరు పెట్టుకొని దాంట్లో ఈ నానబెట్టిన శనగపప్పు తీసి వేసుకోవడం వల్ల మనకి వెంటనే 10 నిమిషాల్లో ఉడికిపోద్ది. నెక్స్ట్ ఉడికిందా లేదా అనేది మనం వెంటనే తెలుసుకోవచ్చండి. ఇలా చేసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటిని మెత్తగా కాకుండా పలుకుగా చూపిస్తాను కదా వీడియో క్లిప్లో, ఆ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పూర్ణం బూర్లకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి శనగపప్పు అనేది. చూసారా, ఈ విధంగా మెదిపితే మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా అయితే నాకు ఇది కరెక్ట్గా 10 నిమిషాలు పట్టిందండి శనగపప్పు ఉడకడానికి. దానికి కుక్కర్లో పెట్టి అది ఎంతవరకు అయిపోద్దో కూడా టెన్షన్ పడడం వేస్ట్. అలానే దీన్ని శనగపప్పునైతే స్ట్రైన్ చేసుకోవాలి, వాటర్ శనగపప్పు వేరు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనకి చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఈలోగా అయితే ఈ శనగపప్పు వడగట్టుకుని నీళ్ళు ఉంటాయి కదా, ఇవి పడేయాల్సిన పని కూడా లేదండి. పప్పుచారు చేస్తే వాటిలోకి వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు చల్లగా అయ్యేలోగా మనం మినపగుళ్ళని మిక్సీ పట్టుకుందాం. ఇలా వేసుకొని మినపగుళ్ళని కొంచెం మెత్తగా చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. అలానే ఇక్కడ నేను పంచదార మనం రుబ్బిన తర్వాత వేసుకుంటాము. ఉప్పు పంచదార అలా వేయడం వల్ల కొంచెం నీరు అయిపోద్దనమాట ఇవి కరిగి. అలా కాకుండా ఇలా రుబ్బేటప్పుడే వేసుకోవడం వల్ల వాటర్ కొంచెం యాడ్ చేసుకొని రుబ్బేస్తే మనం ఈజీగా రుబ్బుకోవచ్చు అనమాట, మెత్తగా అవుతుంది. చూసారా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలండి ఈ మినపరుబ్బు అనేది. ఇలా మెత్తగా అయిన తర్వాత వేరే బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఇలా స్పూన్తో కలిపితే కొంచెం ప్లఫీగా అవుతుంది రుబ్బు అనేది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టాం కదా ఉప్పు నూక, అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి నానబెట్టుకున్నాం కదా, అది చూసారా ఇలా ముద్దలా అయ్యింది, ఇది కూడా వేసుకోవాలి. అదే మనం బియ్యం రుబ్బామనుకోండి, అది వెంటనే నలగదు, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సి వస్తే పల్చగా అయిపోద్ది ఈ పైన తోపు అనేది. మీరు ఇలా ఈ తోపుని చేసుకుంటే పక్కా స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుందండి పూర్ణం బూర్లు. మీరు కంపల్సరీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వీటిని కూడా వేసి బాగా ఇలా చేత్తో కదుపుకున్న తర్వాత వీటిని ఒక గంట పాటైనా నాననిచ్చుకోవాలి. ఈ మినపరుబ్బు, ఇప్పుడు నూక ఇదంతా కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఏం చేసుకుందామంటే, మనం ముందుగా శనగపప్పు చల్లారబెట్టుకున్నాం కదా, దాన్నైతే మిక్సీ వేసుకుంటే ఈలోగా మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత మీరు కొద్ది కొద్దిగా వేసుకొని బెల్లం కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవచ్చు. లేదు మీరు తీసుకునే క్వాంటిటీ తక్కువ అనుకోండి, ఒకటేసారి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కప్పున్నర శనగపప్పుకి కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా స్వీట్ సరిపోద్దండి, ఎక్కువ ఏం అవసరం లేదు. తగ్గించుకుంటామంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంక ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నెయ్యేసి ఆ మిక్సీ పట్టుకున్న శనగపప్పుని తీసుకొచ్చి దీంట్లో వేసేయాలండి. వేసి బెల్లం మొత్తం కరిగి శనగపప్పు బెల్లం అంతా కొంచెం ఉడికి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయండి పూర్ణం బూర్లు. తోపు అనేది బయటికి ఊడిపోకుండా
అలా ఏం జరగదు. ఫస్ట్ వేసే టైం అయితే మాత్రం కొంచెం 1, 2 పోతాయండి. అది ఎక్కడ ఉన్నదే. కానీ మీరు సెకండ్ వాయి ఏస్తారు కదా! అప్పటికైతే సెట్ అయిపోద్ది. ఇంకిలా వేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఒక స్పూన్ వరకు పడుతుంది. ఇలా వేసిన తర్వాత యాలకుల పొడిని, పప్పుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి. మరి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచినా పైన ఎండిపోద్ది. మీకు ఒకవేళ వెంటనే చుట్టుకోవడం కుదరకపోతే కనీసం మూతైనా పెట్టుకోండి. పైన పైన ఎండిపోకుండా బావుంటదనమాట. ఇంకిలా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇంకా ఆ తోపులో ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకిలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ మినపరుబ్బు, దీన్ని ఇంకొకసారి కలుపుకొని దీంట్లో అయితే ఈ శనగపిండి ముద్ద వేసేసి ఆయిల్‌లో వేసుకోవడమేనండి. నేనైతే ఎప్పుడు వేసినా సరే ఇలా స్పూన్‌తో వేస్తాను, చేత్తో కాకుండా. ఇంకా ఆయిల్ కూడా మీడియం హీట్‌లో ఉండాలి. నెక్స్ట్ సిమ్‌లో పెట్టుకోవాలి ఫస్ట్ వేసేటప్పుడు. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతాయండి. నేనిలా వేశాను కదా ఫస్టు వాయి, అది మాత్రం కొంచెం పప్పొచ్చిందండి. రాలేదని నేను చెప్పను. కొంచెం అయితే బయటకొచ్చింది. నెక్స్ట్ సెకండ్ టైమ్ ఏసినవైతే అస్సలు నాకు బయటికేం రాలేదు. చాలా బాగా వచ్చాయి. మీకిక్కడ బూరెలు చూస్తేనే స్ట్రక్చర్ అర్థమైపోద్ది కదా! స్వీట్ షాప్‌లో వచ్చినట్టు వచ్చాయా లేదనేది మీకే తెలుస్తుంది. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకంతేనండి. ఇలా చేసుకుంటే స్వీట్ షాప్ పూర్ణం బూరెలైతే రెడీ అయిపోయినట్టే. నేను చేసేటప్పుడు మైనస్‌లు చెప్పాను, ప్లస్‌లు చెప్పానండి. మైనస్ ఏంటంటే ఫస్ట్ వాయికి నాకు కొంచెం పప్పనేది బయటకొచ్చిందంతే. నెక్స్ట్ టైమ్ నుంచి బానే వచ్చాయి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.